మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మరి చక్కగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా వింటూ మరి ఆత్మీకంగా బలపడుతున్నారని నేను ఎంతగానో దేవుని యందు విశ్వసిస్తూ, నమ్ముతూ ఉన్నాను. మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకెంతగానో కృప చూపించాడు దేవుని బిడ్డలారా. మరి ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక చక్కటి మాటను ప్రభు మన కొరకు రాయించాడు. ఏమనంటే, ఆ దినములలో ఇజ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నిజంగా రాజు లేకపోవటం, ఎప్పుడైతే ఇంటికి యజమానుడు ఉండడో, లేకపోతే ఒక బాధ్యత కలిగి కుటుంబాన్ని, సమాజాన్ని నడిపించేటువంటి నాయకులు లేకుండా ఉంటారో, అప్పుడు ప్రతి వారు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తారంట. అందుకే సామెతల్లో కూడా భక్తుడు అంటాడు, దేవోక్తి లేని యెడల జనులు ఏం చేస్తారంటే కట్టు లేక తిరుగుతారు అని కూడా సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడని కూడా సామెతల గ్రంథం చెప్తా ఉంది దేవుని బిడ్డలారా. అయితే ఈ ప్రజలు ఈ రీతిగా మరి ఆ దినముల్లో మరి రాజు లేనప్పుడు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి కాలంలో ఒక భక్తుడిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరో కాదు, మనందరికీ కూడా మరి తెలుసు. అంత పాపులర్ కాకపోయినప్పటికీ మరి అన్న పేరు విన్నంత ఇదిగా, హన్నా పేరు వినబడినంత ఇదిగా తన భర్త అయిన ఎల్కానా పేరుని గురించి మనం ఎక్కువగా ప్రస్తావనలోకి తీసుకురాం దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు మరి ఆ యొక్క ఇష్టానుసారంగా ఎవరి జీవితాలు వారు బ్రతుకుతున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి తనని, తన కుటుంబాన్ని దేవునిలో నిలుపుకున్నటువంటి ఎల్కానాను గురించి మనం ఈరోజు మరి ధ్యానించుకోవడానికి దేవుడెంతో సహాయాన్ని మనకు చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. మరి గమనించినట్లయితే ఆ యొక్క ఇజ్రాయేలుకు ప్రజలకు రాజు లేని కాలంలోనే ఎల్కానా కూడా ఉన్నట్లుగా మనకు లేఖన భాగం సెలవిస్తా ఉంది. అయితే ఎల్కానాకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మరి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మరి షీలోకు మందిరానికి వెళ్ళేటువంటి అలవాటును ఏటేటా ఎళ్ళి బలులు అర్పించి మందిరంలో కనబడుతూ మరి దేవుని దగ్గర భయభక్తులు కలిగి మరి ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఆ యొక్క 1వ అధ్యాయం సెలవిస్తా ఉంటది దేవుని బిడ్డలారా. అయితే ఎల్కానా ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు గాని, ఎల్కానా హృదయానికి మాత్రం రాజున్నాడు. ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా. చూసారా దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనల్ని శారీరకంగా, భౌతికంగా పరిపాలించేవాళ్ళు మనకు లేకపోయినప్పటికి కూడా మనల్నంటూ ఒక దైవం గమనిస్తుంది. మనల్నంటూ ఒక దైవము ప్రతి విషయంలోనూ సరిచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన, అవగాహన ఈరోజు క్రైస్తవ సమాజానికి ఏంటి, మిగిలిన వారికి ఏంటి, అందరికీ కూడా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు రాజు లేకపోయినప్పటికీ కూడా ఎల్కానా తన హృదయంలో రాజును ప్రతిష్ఠించుకున్నాడు. ఆయనే ప్రభు అయిన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. అందుకే ఆయన ప్రతి ఏటా మరి తన చుట్టూ సమాజం ఏమాత్రం కూడా బాలేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. అలాగే తన యొక్క మందిరం, షీలోహు మందిరంలోకి వెళ్తే ఏలీ కన్నులు మందగించి మరి ఏలీ ప్రత్యక్షత, షీలోహు మందిరంలోకి దైవ దర్శనం ప్రత్యక్షత అందటం అరుదైపోయింది. రెండోది, ఏలీ కుమారులైనటువంటి ఓప్ని, ఫినెహాసు రక్షింపబడలేదు, సరైన ప్రవర్తన కలిగిన వారిగా లేరు. మరి సమాజంలో పోరాటం, మరి మందిరానికి వెళ్ళి మనశ్శాంతిగా ఉందామంటే మందిరంలో పరిస్థితులేమీ కూడా ఎల్కానాకి అనుకూలంగా లేవు. సరే, సమాజంలో కల రచ్చబండ దగ్గర లేదా ఎక్కడన్నా బయట గవిని దగ్గర కూర్చుంటే పరిస్థితులు బాగాలేదు, అంత హేళన, అల్లరిమూక, మరి రకరకాల లోకానుసారమైన పరిస్థితులు. కాబట్టి మందిరానికి వెళ్దామంటే మందిరంలో పరిస్థితులు బాగాలేదు, దేవుని వెలుగు లేదు, చీకటి కమ్ముంది మందిరాన్ని. అలా కాదని ఇంటికి వద్దామనుకుంటే ఇంటికాడ పరిస్థితులు కూడా ఏమాత్రం కూడా ఎల్కానా జీవితంలో బాగుండట్టుగా లేవు దేవుని బిడ్డలారా. ఎందుకు నేను ఆ మాట చెప్పగలుగుతున్నానంటే, ఎల్కానాకి 2 భార్యలున్నారు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు బిడ్డలున్నారు, హన్నాకు బిడ్డలు లేరు. హన్నాకు బిడ్డలు లేనటువంటి హేతువుని బట్టి పెనిన్నా హన్నాని ఎంతగానో విసిగిస్తుందని మనం ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మనం చూడడం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే ఈ పెనిన్నా ఈ పోరాటం, కుటుంబ పోరాటం, ఒక భార్య నవ్వుతుంటే ఒక భార్య ఏడుస్తుంది. వీళ్ళిద్దరూ తన్నుకుంటున్నారు. కుటుంబంలో కూడా ఎల్కానాకి ఏమాత్రం కూడా నెమ్మది లేని పరిస్థితి. ఓ పక్క హన్నాను ఓదారుస్తున్నాడు, తనను తాను ఓదార్చుకుంటున్నాడు, భక్తిలో తనను తాను ఎంతగానో క్రమపరుచుకుంటా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు గమనించారా? ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను మందిరానికి వెళ్తున్నాను, భక్తి చేస్తున్నాను, మందిరంలో పరిస్థితులు బాగాలేదు, సమాజంలో పరిస్థితులు బాగాలేదు, కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు, నేను ఎందుకు భక్తి చేయాలి
అని నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో నాకైతే తెలీదు గానీ, దేవుడెందుకీ మాటలు ఈరోజు మీ ముందుకు తేవడానికి ఇష్టపడ్డాడో నాకు తెలీదు గానీ, ఒక మాట మీకిక్కడ తెలియచేయాలి. ఎప్పుడైతే తన పరిస్థితులు బాగానప్పుడు, కుటుంబ పరిస్థితులు, సమాజం పరిస్థితులు, మందిర పరిస్థితులు ఏవి బాగోనప్పుడు ఎల్కానా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు దేవుని బిడ్డలారా. తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడాన్ని బట్టి అద్భుతమైన ఆశీర్వాదాన్ని మరి ప్రజలు ఊహించని ఆశీర్వాదాన్ని, రాజులు అభిషేకించే ఆశీర్వాదాన్ని మరి ఎల్కానా కూడా పొందుకున్నాడని మనం చెప్పగలగాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే హన్నా ఒక్కటే ప్రయత్నం చేస్తే దేవుడు బిడ్డలివ్వలేదు. ఎల్కానా ప్రవర్తన కూడా దేవునికి నచ్చి ఇద్దరిని బట్టి దేవుడు సమయాలనిచ్చాడని నేను అనుకుంటా ఉన్నాను. మరి చూస్తా ఉంటే ఎల్కానా అనగా అర్థం ఏంటంటే, ఎల్కానా అంటే దేవుడు స్వాధీనపరుచుకునివాడు అని అర్థం. ఎల్కానా అనగా ఏంటి? దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. నిజమే, దేవుడు దేనిని స్వాధీనపరుచుకున్నాడంటే ఎల్కానా యొక్క హృదయాన్ని స్వాధీనపరుచుకున్నాడు దేవుని బిడ్డలారా. ఎల్కానా యొక్క హృదయాన్ని స్వాధీనపరుచుకుని, ఎల్కానా హృదయానికి దేవుడుగాను, రాజుగాను, సైన్యములకు అధిపతియగు యెహోవాగాను దేవుడు ఉండడం జరిగింది. మరి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని హృదయపూర్వకంగా ప్రేమించిన వాడు మన ఎల్కానా. మరి ఎల్కానా హృదయం దేవునికి చాలా ఇష్టంగాను, సంతోషకరంగాను ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. నిజమే, ఏవో కొన్ని వస్తువులు పాడైపోతే దానికి రిపేర్ ఉండదేమో, కొన్ని వస్తువులు పాడైతే రిపేర్ ఉంటది. అట్లాంటి వాటిలో మన హృదయం ఘోరమైన వ్యాధి గలదని మనకు తెలుసు. దాన్ని రిపేర్ చేయగలిగిన వాడు దేవుడని కూడా మనకి తెలుసు దేవుని బిడ్డలారా. దేవుడు స్వాధీనపరుచుకున్నాడు అనేటువంటి ఆ యొక్క అర్థం వచ్చేటట్లుగానే తన బ్రతుకు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి సంఘం లోపల గాని, బయట గాని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎల్కానా చుట్టూ ఉన్నాయి. ఏంట్రా దేవుడిని పట్టుకుని వేలాడతావు, ఏం పరిస్థితులు బాగున్నాయి, అందరితో పాటు నువ్వు ఉండని ఒకవేళ అన్నారేమో. ఎలాంటి మెంటల్ ప్రెజర్స్ దేవుని బిడ్డలారా. ఒత్తిడి బ్రెయిన్ మీద భయంకరమైన ఒత్తిడి. కానీ నేనొకటి చెప్తాను, ఎంత ఒత్తిడైనా ఏదైనా యెహోవాను ఆశ్రయించు ప్రజలు సురక్షితంగా ఉంటారు. వాళ్ళేంటో శ్రమల్లో కొట్టుకుపోయినట్టుగా జనానికి కనబడతారు గానీ, ఆ శ్రమలు వారిని ఎంత మాత్రం కూడా ఏమీ చేయలేవు. శత్రువే నీళ్ల ప్రవాహం పారిపోయినట్లుగా దేవుడు మన శత్రువులను మన దగ్గర నుండి పారిపోయేటట్లు చేస్తాడు. లేదా ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్నిచ్చి మనల్ని ఘనపరుస్తాడు దేవుని బిడ్డలారా. నిజంగా ఒక 30% అన్న ఎఫర్ట్ ఉంటే 70% ఎల్కానా ఎఫర్ట్ ఉండుండొచ్చు. తద్వారా సమూయేలును వారిద్దరూ కలిసి బయటికి తెచ్చారు. దేవుడేమో ఎల్కానాను స్వాధీనపరుచుకుంటే, ఎల్కానా ఏమో హన్నాని స్వాధీనపరుచుకుంటే, హన్నా నుండి సమూయేలు వచ్చి మరి రాజులను గడగడలాడించే ప్రవక్తలను, ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నాడు దేవుని బిడ్డలారా. ఎవరిని స్వాధీనపరుచుకున్నాడు? ప్రపంచాన్ని స్వాధీనపరుచుకున్నాడు సమూయేలు. మరి చూసారా, మన మన మనలో నుండి ఒక గొప్ప ఆశీర్వాదం బయటికెళ్ళాలంటే ఆశీర్వాదం నిజమే. ఎల్కానా ఉన్నప్పుడు మందిరం బాలేదు, సమాజం బాలేదు, కుటుంబ పరిస్థితులు బాలేదు. కానీ ఎల్కానా భక్తి జీవితం బాగుంది. ఎల్కానా హృదయానికి మరి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా రాజుగా ఉన్నాడు రాజులు లేని కాలంలో. ఆ టైంలో మరి సమాజం బాల. ఎప్పుడైతే సమూయేలు వచ్చాడో సమాజం బాగుపడింది, మందిరం బాగుపడింది, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా బాగుపడ్డాయి. అన్నాకు కూడా చక్కని ఇంకా పిల్లలు పుట్టడం నిజంగా ఎంత ఆశీర్వాదం. ఎల్కానా అనుభవించిన ఆశీర్వాదం సమూయేలు వచ్చేసరికి అనుభవించేటట్లుగా, అంటే జీవితం మార్చివేయబడినట్లుగా దేవుడు చేసాడు దేవుని బిడ్డలారా. ఈరోజు నీ తరములో నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా, నీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా, ఒక్క దినాన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేస్తాడని దేవుడు ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. నిజమే, ఒకప్పుడు ఏలి యొక్క కన్నులు మందంగా ఉండడాన్ని బట్టి షీలోహు మందిరంపై దేవుని ప్రభావం లేదు దేవుని బిడ్డలారా. దేవుని వెలుగు లేదు, చీకటి. మరి వారి బిడ్డలు బాలేదు. కానీ సమూయేలు వెళ్ళడం వల్ల దేవుని ప్రత్యక్షత మరలా సమూయేలు 3వ గ్రంథంలో దేవుడు సమూయేలుని పిలవటం మనం చూస్తాం. ప్రత్యక్షత అందుతుంది, సమూయేలు బయటకు వస్తాడు. కారణం ఎల్కానా హన్నాల యొక్క ఎఫెక్ట్. నిజమే, ఎల్కానా గురించి చాలా మంది మాట్లాడుకోరు, చాలా తక్కువ. ఒక వ్యక్తి వచ్చాడు పలానా ప్రాంతం నుంచి, 2 భార్యలున్నారు, ఒక ఆమెకు 2 పాళ్ళు ఇచ్చాడు, ఒక ఆమెకు 1 పాళ్ళు ఇచ్చాడు, ఇది మాట్లాడతాడు. కానీ ఎల్కానా భక్తి జీవితం గురించి చాలా తక్కువ మంది ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఎల్కానా ఎలా ఉన్నాడో తెలుసా? ఎల్కానా తానే ఒక ఉపదేశంగా మారాడు. తానే అంటే తన లైఫ్‌లో నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఎల్కానా తన జీవితాన్ని, తన హృదయాన్ని ప్రజలకు, సమాజానికి ప్రభావితం చేశాడు దేవుని బిడ్డలారా. నిజంగా ఎక్కడున్నా నీవు ఏం చేస్తా ఉన్నా
పరిస్థితులు బాగా ఉన్నప్పుడు వాటితో పాటు కొట్టుకుపోకుండా దేవుని కోసం నువ్వు నిలబడి చూస్తా ఉన్నప్పుడు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఏదో ఒక కోణంలో గమనిస్తూ ఉంటాడు. గమనించడమే కాదు, నేను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. నువ్వు ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే ఒక టైం రావాలి. నువ్వు ఈ ప్రజల్లో కనబడాలంటే ఒక టైం రావాలి. వీటన్నిటికి కనబడాలి అంటే, ప్రపంచంలో ఒక గొప్ప ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ముందు నువ్వు దేవుని ఎదుట కనబడాలి. నిజమే, చాలా సార్లు మరి దేవుని ఎదుట మరి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వారి జీవితంలో దేవుని ఎదుట కనబడిన వారు, దేవుని ముందు నిలబడిన వారు, దేవుడు అభిషేకించిన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. నువ్వు మరుగున పడ్డావా? లేదా నీకు ఎటువంటి విలువ లేకుండా ఉంటున్నావా? నీ విలువ సమాజానికి తెలియని పరిస్థితిగా ఉంటుందా? ఏం బాధపడొద్దు. నువ్వు దేవుని ఎదుట మోకరించి కనబడగలిగినట్లయితే ఒక దినమున ప్రజల ఎదుట దేవుడితో పాటు నువ్వు కూడా కనబడడానికి అవకాశం ఉంటుంది. ఎల్కానా మరి తన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం, మరి రాజులు లేనప్పుడు దేవుని రాజుగా ఊహించుకున్నాడు. తన హృదయంలో పెట్టుకున్నాడు. ఊహించుకోవడం కాదు, నిజం. తన హృదయంలో పెట్టుకున్నాడు. రెండోది, సమాజం బాగున్నప్పుడు, మందిరం బాగున్నప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడే తనకు దిక్కని, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మీద ఆధారపడుతూ భక్తి చేస్తా ఉన్న తన జీవితంలో సమూయేలైనటువంటి ఆశీర్వాదం రావడం ద్వారా మరి రాజులు పుట్టడం, భౌతికమైన రాజులు కూడా రావటం. రెండోది, సమాజం మంచిగా మరి సమాజాన్ని పరిపాలించడానికి ఈ రాజులు ఉపయోగపడటం, మందిరంలో సమూయేలు సేవ చేయటం, కుటుంబంలో పోరాటాలు కూడా అణచబడి ఎంతో చక్కని జీవితాన్ని వారు కలిగి ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి మనం కూడా పరిస్థితులతో పాటు కొట్టుకుపోవద్దని, మరి దేవుడే మనకి కేంద్రమని జ్ఞాపకం చేస్తూ, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా పరిస్థితులతో పాటు కొట్టుకుపోకుండా మన దేవుణ్ణి మనం కలిగి ఉండి మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా భక్తి మార్గంలో నడిపించుకుంటే నీ ఆశీర్వాదం నీ బిడ్డలు చూస్తారు దేవుని బిడ్డలారా. నీ ఆశీర్వాదం తరతరాలు చూస్తారు. అది మనుషులకు అర్థం కాదు, కనపడదు. అది ఎట్లాగో అనిపిస్తుంది. కానీ మబ్బు వీడినట్లుగా నీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరిగిద్దని ప్రభు ఈ యొక్క మాటల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఇట్టి మాటలను ప్రభు మన వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గనక మీకు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక.